అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటి వాస్తు బాగుంటేనే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలిసి రావాలంటే ఈ వీడియోలో చెప్పే కొన్ని వాస్తు నియమాలు పాటించి చూడండి. ఖచ్చితంగా మీ ఇంటికి భోగభాగ్యాలు కలిసి వస్తాయి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన ఇంటి గుమ్మం ద్వారానే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. కాబట్టి మీ ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా ఓం గుర్తు, స్వస్తిక్ గుర్తు వేసుకోండి. మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా గోమాత విగ్రహం ఉండాలి. పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే మీ పూజ గది ఉత్తర దిశలో తాబేలు విగ్రహం పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. మీ ఇంటి సంపద కూడా స్థిరంగా ఉంటుంది. అలాగే మీ ఇంటి గుమ్మం బయట లక్ష్మీదేవి పాదాల గుర్తులు వేయండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు కాబట్టి ఉత్తర దిశలో మీ ఇంటి ప్రధాన గుమ్మం ఉంటే మీ ఇల్లంతా అఖండ ఐశ్వర్యంతో నిండిపోతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఈ ఉత్తర దిశ గుమ్మం రాజయోగాన్ని ఇస్తుంది. అలాగే తూర్పు దిశకు అధిపతి ఇంద్రుడు, సూర్య భగవానుడు. తూర్పు దిశలో గుమ్మం ఉంటే సమాజంలో కీర్తి ప్రతిష్టలు, పదవులు, ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. మీ పిల్లల భవిష్యత్తుకు అలాగే వంశాభివృద్ధికి తూర్పు దిశ అత్యంత శ్రేష్టమైనది. ఈశాన్యం శివుని స్థానం కాబట్టి ఈశాన్యంలో గుమ్మం ఉంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంతత, దైవ చింతన, నిరంతర ఆదాయం పెరుగుతుంది. ఇలాంటి ఇళ్లలో అకాల మృత్యు దోషాలు, రోగాలు దరిచేరకుండా ఉంటాయి. అలాగే పడమర దిశలో ప్రధాన ద్వారం ఉంటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. కానీ అధిక ఖర్చులు కూడా ఉంటాయి. ఇక దక్షిణముఖంగా ప్రధాన గుమ్మం ఉండకూడదు. దక్షిణంలో గుమ్మం ఉంటే మీ కుటుంబంలో ఆకస్మిక ప్రమాదాలు ఏర్పడతాయి. ఇక నైరుతి దిశలో కూడా ఇంటి గుమ్మం ఉండకూడదు. ఇది చాలా ప్రమాదకరం. నైరుతిలో గుమ్మం ఉంటే మీ ఇంటికి కటిక పేదరికం, అప్పుల సమస్యలు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి. ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మీ ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాలి. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఇంటి గుమ్మానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు, కరెంటు స్తంభాలు అస్సలు ఉండకూడదు. వీటి వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండానే బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకుంటే ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఉండే బీరువా సరైన దిశలో ఉండాలి. అప్పుడే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. బీరువాను నైరుతి మూలలో పెట్టి ఉత్తరం వైపుకు తలుపులు తెరిచేలా పెట్టుకోవాలి. ఇలా బీరువాను పెట్టుకుంటే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. బీరువాలో డబ్బు నగలు పెట్టే చోట ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన డబ్బు నగలు పెడితే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు లేకుండా ఉంటాయి. ఇంట్లో ఉండే గడియారాన్ని తూర్పు లేదా ఉత్తర గోడకు పెట్టుకోవాలి. కానీ పొరపాటున కూడా దక్షిణ గోడకు గడియారం పెట్టకూడదు. అలాగే మీ ఇంట్లో ఉండే టీవీ తూర్పు గోడకు కానీ ఆగ్నేయంలో కానీ పెట్టుకోవాలి. ఇక మీ ఇంటి హాల్లో ఉండే సోఫా సెట్లు నైరుతి లేదా పడమర దిశలో ఉండాలి. అలాగే మీ ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్ ఆగ్నేయం లేదా పడమర దిశలో పెట్టుకోండి. ఇక డ్రెస్సింగ్ టేబుల్ తూర్పు గోడకు ఆనించి పెట్టుకోవాలి. అలాగే మీ వంటగది నైరుతి దిశలో బియ్యం పెట్టుకోవాలి. ఇక అద్దె ఇల్లు మారాలంటే సోమవారం చాలా శుభప్రదం. సోమవారం ఇల్లు మారితే మీ కుటుంబంలో సిరి సంపదలు పెరుగుతాయి. అలాగే బుధవారం పూట ఇల్లు మారితే విద్యా వ్యాపారాల్లో ముందుంటారు, ధనవృద్ధి కలిసి వస్తుంది. ఇక శుక్రవారం పూట ఇల్లు మారితే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది. అయితే మంగళవారం పొరపాటున కూడా ఇల్లు మారకూడదు. ఎందుకంటే మంగళవారం పూట ఇల్లు మారితే అగ్ని ప్రమాదాలు, అలాగే మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక శనివారం పూట ఇల్లు మారకూడదు. శనివారం ఇల్లు మారితే మీ పనుల్లో తరచూ ఆటంకాలు, అలాగే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి చెక్కతో చేసిన గడప మాత్రమే ఇంటి ముందు ఉండాలి. ఇంటి గడపకు ఎల్లప్పుడూ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలాంటి ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మనలో చాలామంది ఇంటి సింహద్వారానికి ఒక తలుపును మాత్రమే పెట్టుకుంటారు. కానీ ఇంటి సింహద్వారానికి ఖచ్చితంగా 2 తలుపులు ఉండాలి. వంటగదిలో ఉండే ఉప్పును స్టీల్ డబ్బాలో అస్సలు పెట్టకూడదు. ఉప్పును ఎల్లప్పుడూ గాజు సీసాలో మాత్రమే పెట్టుకోవాలి. లేదంటే మీరు ఎంత సంపాదించినా సరే మీ డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది.
అలాగే మీ వంటగది ఈశాన్యంలో మట్టి కుండ ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. వంటగదిలో ఉండే ఎలక్ట్రిక్ వస్తువులు అంటే మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ ఆగ్నేయ మూలలో పెట్టుకోండి. ఇక బెడ్రూమ్లో మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. మంచానికి ఎదురుగా అద్దం ఉంటే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఈశాన్య దిశకు చాలా విశిష్టత ఉంటుంది. ఈశాన్యంలోనే పూజగది ఉండాలి. ఈశాన్యం ఎల్లప్పుడూ ఖాళీగా శుభ్రంగా ఉండాలి. అప్పుడే మీ ఇంటిపై దైవ బలం పెరుగుతుంది. ఇంటి ఈశాన్య మూలలో నీటితో నింపిన ఒక చిన్న రాగి కలశం పెట్టుకోండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇంటి ఈశాన్యంలో ఒక చిన్న ఫిష్ అక్వేరియం పెట్టుకుంటే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న శంఖాన్ని పెడితే ఎంతటి కటిక పేదవారైనా సరే వెంటనే శ్రీమంతులవుతారు. మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి నిలబడి ఉండకూడదు. కమలంపై కూర్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటో మాత్రమే పూజ గదిలో పెట్టుకోవాలి. ఇక వాస్తు ప్రకారం ఆగ్నేయ దిశలో మాత్రమే వంటగది ఉండాలి. స్త్రీలు వంట చేసేటప్పుడు తూర్పు ముఖంగా నిలబడి వంట చేయాలి. ఇక వారానికి ఒక్కసారైనా సరే ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తుల ప్రభావం తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఇంటికి నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఇంటి గుమ్మం బయట ఖచ్చితంగా గణపతి చిత్రపటాన్ని పెట్టుకోండి. ఇల్లు ఊడ్చే చీపుర్లు, మాప్స్, చెప్పులు ఇలాంటి వస్తువులను మెట్ల కింద పెట్టకూడదు. డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు ఇంటి ఈశాన్యంలో ఒక చిన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోండి. వాస్తు ప్రకారం నిద్రించే దిశ చాలా ముఖ్యమైనది. మీరు నిద్రించేటప్పుడు మీ తలను దక్షిణం వైపుకు పెట్టుకుని నిద్రించాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర దిశలో తలపెట్టి నిద్రపోకూడదు. మీ ఇంట్లో పగిలిపోయిన అద్దాలు, ఆగిపోయిన గడియారాలు, పాత సామాన్లు, పాత న్యూస్ పేపర్లు అస్సలు ఉండకూడదు. వీటి వల్ల మీ ఇంటి సంపద తగ్గిపోతుంది. వాస్తు ప్రకారం మీ పూజ గది ఈశాన్యంలో స్ఫటిక శ్రీచక్రం పెట్టుకుంటే విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. మీ ఇంటికున్న కటిక పేదరికం, అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో కుబేర యంత్రాన్ని పెట్టుకోండి. మీ ఇంటి ధన ప్రవాహం బాగా పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి గుమ్మం ముందు బియ్య పిండితో ముగ్గులు వేయడం వల్ల దేవతలందరూ మీ ఇంట్లోకి అడుగు పెడతారు. అలాగే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెట్టకుండా ఉంటుంది. మీ ఇంటి గుమ్మం బయట చెప్పుల స్టాండ్లు, చెత్త బుట్టలు, పాత వస్తువులు లేకుండా శుభ్రంగా ఉండాలి. దీనివల్ల ధనలాభం కలుగుతుంది. సాయంత్రం సమయంలో ఇల్లు ఊడవకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. సాయంత్రం మీ ఇంటి గుమ్మం బయట చీకటిగా ఉండకుండా ప్రకాశవంతమైన లైట్లు పెట్టుకోండి. మీ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మి కటాక్షం ఉంటుంది. అన్నపూర్ణాదేవి నివసించే వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చీపుర్లు పెట్టకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ధన ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. ఇక ఇంట్లో భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ నేలపైన కూర్చొని భోజనం చేయాలి. తూర్పు ముఖంగా కానీ పడమర ముఖంగా కానీ కూర్చొని భోజనం చేస్తే ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం మీ ఇంటి యజమాని పడక గది నైరుతి దిశలో ఉండాలి. అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఇలాంటి వాస్తు చిట్కాలతో మీ ఇంటి ఐశ్వర్యాన్ని రెట్టింపు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.